అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 9వ తరగతిలో తీర్పు పాఠంలోని పార్ట్ 2 చెప్పుకుంటున్నాం. ఒకసారి మనం 1 నుంచి 7 వరకు ఉన్న పద్యాలను పునశ్చరణ చేసుకున్నట్లయితే, ఆకాశ వీధిలో అందమైన హంసల గుంపు బారులు బారులుగా వెళ్తూ ఉన్నప్పుడు సిద్ధార్థుడు వాటిని చూసి ఆనందంతో తన్మయత్వం పొందుతూ ఉంటాడు. అదే సమయంలో దేవదత్తుడు ఆకాశంలో సంచరిస్తూ ఉన్న హంసల గుంపును చూసి ఒక పదునైన బాణాన్ని ఆ గుంపుపై వదిలాడు. కఠోరమైన బాణం తగిలి ఒక హంస పెద్దగా శబ్దం చేస్తూ సిద్ధార్థుని పాదాల చెంత పడిపోయింది. హంస గిరగిర తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేలపై పడి గిజగిజలాడుతూ కొట్టుకుంటోంది. కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఇది చూసి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. గౌతముడు హంస రెక్కలు దువ్వి వీపు సవరించి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి బుజ్జగించి ప్రేమతో లాలిస్తూ ఉన్నాడు. దేవదత్తుడు ఇది చూసి, ఓ రాజకుమారా, ఈ హంస నా భుజశక్తికి ఫలితం. ఈ హంస తామర కాడలను భుజించి బాగా బలిసి ఉన్నది. ఈ హంస మాంసం నాకే చెందుతుంది అన్నాడు. ఇప్పటి వరకు మనం పార్ట్ 1 ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఇప్పుడు పార్ట్ 2 పద్యాలను మనం చెప్పుకుందాం. పార్ట్ 2 8వ పద్యం నుంచి. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవలనేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాళ మరాళ సరాగ్నులోర్చునే. ఎక్కడనో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలికేగక ఏదో భుజించి సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవలనేగెడు రాజహంసపై రక్కసి బుద్ధి సెల్లునే మరాళ మరాళ సరాగ్నులోర్చునే. జంధ్యాల గారు ఈ పద్యాన్ని ఎంత చక్కగా రాశారో చూడండి. ఎక్కడనో జనించి ఎక్కడో పుట్టి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి, దేవుడు పరమేశ్వరుడు మనను సృష్టించినవాడు. ఆ పరమేశ్వరుడిచ్చిన గాలిని పీల్చి వేరొక్కరి జోలికెళ్ళక, ఇతరుల జోలికి వెళ్ళకుండా ఏదో భుజించి ఏదో తిని సరోవరాలలో గ్రుక్కెడు నీళ్లు గ్రోలి. సరోవరం అంటే అక్కడ సరస్సులు ఉంటాయి కదా, అడవుల్లో సరస్సులు, ఇలా చిన్న చిన్నవి, వాటిల్లో ఉన్న నీళ్లు త్రాగి, గ్రోలి అంటే తాగి, వినుత్రోవలనేగెడు ఆకాశ మార్గం, వినుత్రోవ అంటే ఆకాశ మార్గం, ఆకాశ మార్గంలో వెళ్ళుచున్నటువంటి రాజహంసపై, ఆ హంసపై రక్కసి బుద్ధి సెల్లునే, రాక్షస ప్రవృత్తి చెల్లుతుందా? ఎవరంటున్నారు ఈ మాటలు? సిద్ధార్థుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? దేవదత్తునితో అంటున్నాడు. ఓ రాజా, ఎక్కడో పుట్టి దేవుడిచ్చిన గాలి పీల్చి వేరొకరి జోలికి వెళ్లకుండా తనకి దొరికినదేదో తిని సరస్సుల్లో ఉన్న నీళ్లు త్రాగి ఆకాశ మార్గంలో వెళ్ళే రాజహంసపై ఏంటయ్యా నీ రాక్షస బుద్ధి? ఇలాంటి బుద్ధి మానుకోయ్యా అని మరాళ మరాళ సరాగ్నులోర్చునే అంటే, మరాళము అంటే హంస, అరాళము అంటే వంపులు తిరిగిన, సరాగ్నులు అగ్ని వంటి బాణం దెబ్బకు ఓర్చునే, సహించగలదా? మరాళము అంటే హంస, అరాళ అంటే వంపులు తిరిగిన, సరాగ్ని అంటే బాణం, అగ్ని వంటి బాణం, శరము అంటే బాణం, అగ్ని, అగ్ని వంటి బాణం దెబ్బకు ఓర్చుకోగలదా? తెల్లని ఆ రాజహంస నీ వాడి వేడి పదునైన అగ్ని వంటి బాణం దెబ్బకు ఎలా తట్టుకుంటుందయ్యా అంటూ ఉన్నాడు బాధతో. ఎక్కడో పుట్టి దేవుడిచ్చిన గాలిని పీల్చి వేరొకరి జోలికి వెళ్లకుండా తనకు దొరికినదేదో తిని నదిలో, అక్కడ సరస్సుల్లో ఉన్న నీళ్లను త్రాగి ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్న
రాజహంసపై ఏంటయ్యా నీ రాక్షస బుద్ధి? వంపులు తిరిగిన అగ్ని వంటి బాణాలను ఈ రాజహంస ఓర్చుకోగలదా అని భావము. 9వ పద్యము. గిలగిల మందువేయొరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రొచ్చినన్ విలవిల కొట్టుకుందువటే నీవలె జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే కదా ప్రపంచములోని సమస్త జీవులందలరెడు ప్రాణమొక్కటే కదా తగునయ్య వృధా వ్యధాకృధల్. గిలగిల మందువేయొరులు గిచ్చిన కాలికి ముల్లు గ్రుచ్చినన్ విలవిల కొట్టుకుందువటే నీవల జీవులు కావే హింసకున్ ఫలితము బాధయే గదా ప్రపంచములోని సమస్త జీవులందలరెడు ప్రాణమొక్కటే కదా తగునయ్య వృధా వ్యధాకృధల్. అయ్యా, గిలగిల మందువే ఎరులు గిచ్చిన, ఎవరైనా నిన్ను గిచ్చితే విలవిల్లాడుతావు కదా. ఎవరైనా అంతే కదా, మనల్ని గిచ్చినప్పుడు బాధతో అల్లాడుతాం కదా. ముళ్ళు గుచ్చినన్ విలవిల కొట్టుకుందువటే, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతావు కదా. ఎవరమైనా అంతే కదా, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతాం? నొప్పితో బాధపడతాం, అల్లాడిపోతాము. నీవలె జీవులు కావే, నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు బాధపడినట్లే మరి జీవులు కూడా అంతే కదా, వాటికి ప్రాణం ఉంటుంది కదా, అవి కూడా బాధపడతాయి కదా అంటూ ఉన్నాడు సిద్ధార్థుడు. హింసకున్ ఫలితము బాధయే కదా, హింసకు ఫలితం బాధే కదా. ఎవరైనా మనల్ని హింసిస్తూ ఉంటే దాని ఫలితం ఏంటి? మనం బాధపడతాం, ఏడుస్తాం, దుఃఖిస్తాం. అంతే కదా జీవులు కూడా. ప్రపంచములోని సమస్త జీవులందలరెడు ప్రాణం ఒక్కటే కదా. ప్రపంచంలో ఉండే సమస్త జీవులందు ప్రాణం ఒకటే కదా. అవి నీవలే ప్రాణులే కదా. ఎందుకు అనవసరంగా తగునయ్యా వృధా వ్యధాకృతల్, ఎందుకయ్యా అనవసరమైన బాధలు, కోపాలు, తాపాలు, ఇవి తగునా నీకు అంటూ ఉన్నాడు సిద్ధార్థుడు. ఎవరితో అంటూ ఉన్నాడు ఈ మాటలు? దేవదత్తునితో అంటున్నాడు. దేవదత్తుడు హంసని కొట్టిన తర్వాత ఇది నా భుజశక్తికి ఫలితము కాబట్టి హంస నాకే చెందుతుంది, ఈ హంస మాంసం నాకే కావాలి అన్నప్పుడు ఆ హంస బాధపడుతూ ఉన్నప్పుడు దానిని చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు సిద్ధార్థుడు. ఏమని, ఇతరులను గిల్లితే నువ్వు బాధపడతావు కదా, నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతావు, అదేవిధంగా జీవులు కూడా నీవలే కదా, చంపితే దాని ఫలితం బాధే కదా. ప్రపంచంలో ఉండే సమస్త జీవుల ముందు ఒకటే ప్రాణం కదా, కాబట్టి అనవసరంగా ఎందుకు ఎదుటివారికి బాధ కలిగిస్తావు అని భావము. రాచకొలమ్ము వారలకు రక్షణ సేయుట చెల్లుగాని ఆ రాచలములుని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింపజల్లునే ఈ చతురబ్ధి వేల్లిత మహీవలయమ్ము లయమ్ముగాదే హింసాచరణమ్మునన్ తగునె క్షాత్రపదమ్మును వమ్ము సేయుటల్. రాచకొలమ్ము వారలకు రక్షణ సేయుట చెల్లుగాని ఆ రాచములుని ప్రాణిని కరమ్ముల స్వేచ్ఛ హరింపజల్లునే ఈ చతురబ్ది వేల్లిత మహీవలయమ్ము లయమ్ముగాదే హింసాచరణమ్మునన్ తగునె క్షాత్రపదమ్మును వమ్ము సేయుటల్. రాచకొలమ్ము వారలకు అంటే రాజవంశం వారికి రక్షణ సేయుట, రక్షించడమే చెల్లున్ కానీ చెల్లుతుంది కానీ ఆ రాచములుని బాణాలను చేతపట్టి ప్రాణిని కరమ్ము జీవుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రతను హరింపజల్లునే, హరించడం మంచిది కాదు. హింసాచరణమునన్ హింసను ఆచరించడం వల్ల ఈ చతురబ్ది వేల్లిత ఈ 4 సముద్రాలచే చుట్టబడి ఉన్న మహీవలయమ్ము భూమండలము లయమ్ము కాదే నాశనమవుతుంది కదా. క్షాత్రపదమ్మును క్షత్రియ ధర్మాన్ని వమ్ముసేయుటల్ మోసగించుట తగునే తగునా ప్రతిపదార్థం. ఇప్పుడు రాచకొలమ్ము వార్ల కంటే రాజవంశం చెందిన వారికి రక్షించడమే చెల్లుతుంది కానీ
నారాచలములోని బాణాలను చేతబట్టి జీవుల యొక్క స్వతంత్రతను హరించడం మంచిది కాదు. హింసను ఆచరించడం వల్ల ఈ 4 సముద్రాలచే చుట్టబడి ఉన్న భూమండలం మొత్తం నాశనం అవుతుంది. క్షత్రియుడు కదా నువ్వు, క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. ఇలాగా మోసం చేయడం, క్షత్రియ ధర్మాన్ని మోసం చేయడం నీకు తగునా అంటూ ఉన్నాడు సిద్ధార్థుడు. మానవత్వమ్మునే కాళ్ళమట్టగించి దానవత్వమ్మునే తలదాల్చినావు. స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు, స్వాగతమొసంగితేమి దౌర్జన్యమునకు. మానవత్వమ్మునే కాళ్ళమట్టగించి దానవత్వమ్మునే తలదాల్చినావు. స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు, స్వాగతమొసంగితేమి దౌర్జన్యమునకు. అబ్బా, కరుణశ్రీ గారు ఇక్కడ ఎంత చక్కగా రాశారంటే, మానవత్వాన్ని మంటగలిపినావు, మానవత్వాన్ని కాలదన్నావు, రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు, నీ తల మీద రాక్షసత్వాన్ని ఎత్తుకున్నావు, మంచితనాన్ని వదిలేసావు, దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు. ఇది నీకు తగునా అంటూ ఉన్నాడు. ఆకాశమునందు గుంపులో అరుగుచుండ వాడి శరమేసి కూల్చిన వాడ నేను. కొట్టిన విహంగమును దాచుకొందువేమి పక్షి నిమ్మయ్య శాక్య భూపాల పుత్ర. ఆకాశమునందు గుంపులో అరుగుచుండ వాడి శరమేసి కూల్చిన వాడ నేను. కొట్టిన విహంగమును దాచుకొందువేమి పక్షి నిమ్మయ్య శాక్య భూపాల పుత్ర. ఆకాశంలో సమూహంలో ఎగురుతూ ఉన్న హంసను పదునైన బాణంతో నేను కూల్చాను. పదునైన బాణాన్ని దాని మీదకి వేసి నేను ఆ పక్షిని నేలరాల్చాను. ఎవరు నేలరాల్చింది? దేవదత్తుడు అంటూ ఉన్నాడు. ఆకాశంలో సమూహంలో వెళ్తూ ఉన్న హంసను నా వాడి అయిన బాణంతో నేను నేలరాల్చాను. ఓ రాజపుత్ర, నేను కూల్చిన హంసను నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు? నా హంసను నాకు ఇచ్చే, నేను కదా దాన్ని కిందకి పడగొట్టాను, కాబట్టి నా పక్షిని నాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. విహంగము అంటే పక్షి, హంస. ఇక్కడ పక్షి ఎవరు? హంస. పక్షి నిమ్మయ్య, నా పక్షిని నాకు ఇచ్చేయ్యా. శాక్య భూపాల పుత్ర, శాక్య వంశపు రాజకుమారా, నేను కొట్టిన పక్షిని నాకు ఇచ్చేయి అంటూ ఉన్నాడు. తర్వాత పద్యం. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూర నారాచమే రీతి గృచ్చినావు. నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంష్ట్రరాహువు గుచ్చినట్టు. పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూర నారాచమే రీతి గృచ్చినావు. నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషదంష్ట్రరాహువు గుచ్చినట్లు. నిండు జాబిల్లి, పొన్నమి చంద్రుని యొక్క మెత్తని గుండెలోన, సున్నితమైన హృదయంలో కుటిల కపటంతో కూడిన విషదంష్ట్ర, విషపు కోరలతో రాహువు అనేవాడు గుచ్చిన విధంగా పాలుగారెడు రాయంచ, పసి ప్రాయంలోనున్న హంసను ప్రక్కలోన, దాని రెక్కల మాటున క్రూర నారాచము, ఘోరమైన బాణాన్ని ఏ విధంగా గుచ్చావయ్యా నువ్వు? పొన్నమి చంద్రుని మృదువైన గుండెలో రాహువు తన క్రూరమైన కోరలను గుచ్చి హింసించినట్లు నువ్వు కూడా ఆకాశ మార్గంలో ఎగురుతూ ఉన్న సున్నితమైన రాజహంస రెక్కల చాటున క్రూరమైన బాణాన్ని ఏ విధంగా గుచ్చావయ్యా అంటూ ఉన్నాడు. ఇప్పుడు 14వ పద్యం. నాది 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 ఆ దేవదత్తుండు, కాదు నాది అనినె గౌతముండు. వాదులాడి ఆడి వారిద్దరును కూడి ఏది కూడా నిర్ణయింపలేక. నాది నాది ఆది అని ఆ దేవదత్తుండు, కాదు నాది అనినె గౌతముండు. వాదులాడి ఆడి వారిద్దరును కూడి ఏది కూడా నిర్ణయింపలేక.
హంస నాది అంటే నాది అని దేవదత్తుడు, కాదు నాది అని గౌతముడు ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఉన్నారు. ఈ హంస నాది అంటే దేవదత్తుడు, కాదు నాది అని గౌతముడు, ఇలా ఇద్దరు వాదులాడుకుంటూ చివరకు ఏమీ తేల్చుకోలేకపోయారు. ఇద్దరూ వాదులాడుకుంటూనే సమయం గడిపేస్తూ ఉన్నారు. ఏమీ తేల్చుకోలేక ఏం చేశారంటే, తర్వాత పద్యం, చనిరి దేవదత్త సౌధోదనులు మహారాజ సభకు విహగరాజు తోడా పోయి అచటనున్న న్యాయాధికారితో అంచ తగువు విన్నవించుకొనిరి. చనిరి దేవదత్త సౌధోదనులు మహారాజ సభకు విహగరాజు తోడా పోయి అచటనున్న న్యాయాధికారితో అంచ తగువు విన్నవించుకొనిరి. గౌతముడు, దేవదత్తుడు ఇద్దరు కూడా హంసను తీసుకొని శుద్ధోదన మహారాజు సభకు వెళ్ళారు. అక్కడ న్యాయాధికారితో తమ తగవును విన్నవించుకుంటూ ఉన్నారు. కలహమెంత పుట్టే కలహంస చేనంచు నగవు వచ్చే సాఖ్య నాయకులకు తగవు మాలినట్టి తగవంచు తలపోసి తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి. కలహమెంత పుట్టే కలహంస చేనంచు నగవు వచ్చే సాఖ్య నాయకులకు తగవు మాలినట్టి తగవంచు తలపోసి తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి. శాక్యవంశ రాజకుమారులకు హంస కారణంగా తగవు వచ్చిందని న్యాయాధికారి నవ్వుకున్నాడు. వాళ్ళిద్దరు ఎవరి గురించి తగువులాడుకుంటున్నారు? హంస గురించి. ఎవరెవరు? సిద్ధార్థుడు, దేవదత్తుడు ఇద్దరు కూడా ఒక హంస కారణంగా తిట్టుకుంటూ ఉన్నారు కదా. కాబట్టి అక్కడ ఉన్న న్యాయాధికారికి ఇద్దరు రాజకుమారులను చూసి నవ్వొచ్చింది. ఇది తగువులాడవలసిన విషయం కాదని చెప్పాడు. బాణహతి చేత ప్రాణమ్ము బాసనేని దేవదత్త కుమారునిదే ఖగమ్ము ప్రాణదానమ్ము సలిపి కాపాడుక తన రాజపుత్రునిదయ్య ఈ రాజహంస. బాణహతి చేత ప్రాణమ్ము బాసనేని దేవదత్త కుమారునిదే ఖగమ్ము ప్రాణదానమ్ము సలిపి కాపాడుక తన రాజపుత్రునిదయ్య ఈ రాజహంస. బాణం దెబ్బకు ప్రాణాలు పోయి ఉంటే ఈ హంస దేవదత్తునికే చెంది ఉండేది. కానీ ప్రాణదానం చేసి రక్షించినాడు కాబట్టి ఈ హంస గౌతమునికి చెందుతుంది అని న్యాయాధికారి తీర్పు చెప్తూ ఉన్నాడు. ఈయది శాస్త్రధర్మమొక ఇంత సహించిన లోకధర్మమింతే అగునంచు నొక్కి వచించి పదంపడి ధర్మమూర్తి లగ్నాయితు దేవదత్తునొకసారి కనుంగొని మందహాసముం చేయుచు రాజహంసమును చేర్చి సభాంతర రత్నపీఠికన్. ఇది ధర్మశాస్త్రము, ఇది శాస్త్రం యొక్క ధర్మము, లోకధర్మం కూడా ఇదే అని ధర్మమూర్తి పలికి దేవదత్తుని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. హంసను సభ మధ్యలో ఉన్న ఒక రత్నపీఠికపై ఉంచాడు. పలికెను దేవదత్త నరపాలకుమారులంచూచి రెండిటన్ నిలువుడొకింత దూరమున నిల్చి కరమ్ములు సాచి హంసమున్ పిలువుడు వేరు వేరుగను మీర అదెవ్వరిదైన వ్రాలు వారల కరసారమ్ముల మరాళము న్యాయము దేలు దానితోన్. పలికెను దేవదత్త నరపాలకుమారులంచూచి రెండిటన్ నిలువుడొకింత దూరమున నిల్చి కరమ్ములు సాచి హంసమున్ పిలువుడు వేరు వేరుగను మీర అదెవ్వరిదైన వ్రాలు వారల కరసారమ్ముల మరాళము న్యాయము దేలు దానితోన్ అంటూ ఉన్నాడు. దేవదత్తుడు గౌతముల్ని చూసి ఇటు రమ్మని పిలిచాడు. ఎవరు పిలిచింది? ధర్మమూర్తి. పిలిచి హంసకు కొంచెం దూరంలో నిలబడండి, ఒక్కొక్కరిగా చేతులు చాచి హంసను పిలవండి, అది ఎవరి చేతుల మీద వాలితే ఆ హంస వారిదైపోతుంది, దీనితో న్యాయం తేలిపోతుంది అని న్యాయమూర్తి అంటూ ఉన్నాడు.
దేవదత్తుని వైపు గౌతముని వైపు చూసి దగ్గరకు రమ్మని పిలిచి హంసలు కొద్ది దూరంలో నిలబడండి, ఒక్కొక్కరుగా వచ్చి హంస ముందు నిలబడి చేతులు చాపండి, హంస ఎవరి దగ్గరికి వెళ్తే హంస వారిదే అని తీర్పు చెప్పాడు న్యాయమూర్తి. అంతట ప్రాడ్వివాకవరులాడిన మాటకు దేవదత్తుడు అత్యంతము సంతసించి కలహంసము నుంచిన రత్నపీఠికల్లంతన నిలిచి పిల్చే ఖగమా ఇటురా ఇటురా అటంచు విభ్రాంత మనమ్ముతో కటుకరమ్ములతో చటుల స్వరమ్ముతో. అంతట ప్రాడ్వివాకవరులాడిన మాటకు దేవదత్తుడు అత్యంతము సంతసించి కలహంసము నుంచిన రత్నపీఠికల్లంతన నిలిచి పిల్చే ఖగమా ఇటురా ఇటురా అటంచు విభ్రాంత మనమ్ముతో కటుకరమ్ములతో చటుల స్వరమ్ముతో. అంతటా ఆ పైన ప్రాడ్వివాకవరులు న్యాయాధికారులు ఆడిన మాటకు చెప్పిన మాటలకు దేవదత్తుడు అత్యంతము బాగా ఎక్కువగా సంతోషించి కలహంసమును రాజహంసమును ఉంచిన రత్నపీఠమునకు అల్లంతన నిలిచి పిలిచే కొద్ది దూరంలో నిల్చొని పిలిచాడు. ఖగమా ఓ రాజహంస ఇటురా ఇటురా నా దగ్గరకు అటంచు అని పలుకుచు విభ్రాంత మనమ్ముతోన్ భ్రమించిన మనస్సుతో కటుకరమ్ములతో గరకు చేతులతో చటుల స్వరముతో గట్టిదైన స్వరముతో అంటే బిగ్గరగా ఇటురా ఇటురా అని పిలుస్తూ ఉన్నాడు. న్యాయాధికారుల మాటలకు దేవదత్తుడు బాగా సంతోషించి హంసను ఉంచిన రత్నపీఠం దగ్గరకు చేరుకొని తన కటువైన చేతులతో గట్టిదైన గొంతుతో భ్రమించిన మనసుతో ఓ పక్షి ఇలా రా అని గంభీరంగా పిలుస్తూ ఉన్నాడు. అలా పిలిస్తే వెళ్తుందా పక్షి? గంభీరంగా పిలిస్తే వెళ్తుందా? చూడండి ఏమవుతుందో. తర్వాత పద్యం. అతని రూపుగాంచి భయమెందెనో టక్కరి చూపుగాంచి ఏ భీతిలెనో కరాన గనిపించు ధనస్సునకున్ మనసులో గాతర భావముంగనెను గాని నృశంసు స్పృశింపబోని సంగీతము భంగి వెన్క కొదిగెన్ కలహంసము కుచితాంశమై. అతని రూపుగాంచి ఆ దేవదత్తుని యొక్క రూపాన్ని చూసి భయమందెనో భయపడిందేమో, టక్కరి చూపుగాంచియే మోసపు చూపులు చూసి భీతిలెనో భయపడిందేమో, కరానన్ చేతిలో కనిపిస్తూ ఉన్న ధనస్సునకున్ విల్లునకు మనస్సులోన్ హృదయములో కాతర భావముంగనెనో భయపడిందేమో. కానీ నృశంసు మానవులను హింస పెట్టేవాడు, దుర్మార్గుడు అని అర్థం. స్పృశింపబోని తాకలేని సంగీతము వలె కలహంసము రాజహంస వెనక కొదిగెన్ వెనక్కు తగ్గి కుచితాంశమై కుంగిపోయింది. భావం. దేవదత్తుని రూపాన్ని చూసో మోసపు చూపులు చూసో అతని చేతిలో ఉన్న ధనస్సును చూచో మనసులో భయం కలిగిందేమో గాని దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతంలాగా హంస బాగా వెనక్కి తగ్గి కుంగిపోయింది. చెల్లి రావే మంచి మల్లి రావే కల్పవల్లి రావే పాలవెల్లి రావే చిక్కదనములీను చక్కదనాల జాబిల్లి రావే అంశ తల్లి రావే. ఇలా పిలిస్తే, ఇంత ప్రేమగా పిలిస్తే ఎవరమైనా వెళ్తారు కదా. చెల్లి రావే నా చెల్లెలి వంటిదానా రామ్మ, మంచి మల్లి రావే చక్కని మల్లె పువ్వు వంటిదానా, స్వచ్ఛమైన మల్లె పువ్వు వంటిదానా రామ్మ, కల్పవల్లి రావే కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షము వంటిదానా రామ్మ,
పాలవెల్లి రావే, పాలవెల్లి రావే. చిక్కదనములీను నిండుగా ఉన్న అంటే సంపూర్ణ కాంతితో ఉన్న చక్కదనాల అందమైన జాబిల్లి రావే, చందమామ వంటిదానా రామ్మ. అంచ తల్లి రావే, హంస తల్లి రామ్మ నా దగ్గరకు అని ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు సిద్ధార్థుడు. గౌతముడు ఎలా పిలుస్తున్నాడు? చెల్లి రామ్మ, మంచి మల్లివి కదా రామ్మ, కల్పవల్లి రావే, పాలవెల్లి రామ్మ, చిక్కని చక్కదనమున్న జాబిల్లి రామ్మ, హంస తల్లి రామ్మ నా దగ్గరకు అని ప్రేమగా చేతులు చాచేటప్పటికీ ఏమవుతుందో చూడండి. అంచు గేల్సాచి పిలువ రాయంచ రివ్వు మంచు వ్రాలె సిద్ధార్థు హస్తాంచలముల జయ జయ నినాదములు సభాసదులు పలుక శాక్యపతి కళ్ళ హర్ష భాష్పమ్ములొలుక. అంచు గేల్సాచి పిలువ రాయంచ రివ్వు మంచు వ్రాలె సిద్ధార్థు హస్తాంచలముల జయ జయ నినాదములు సభాసదులు పలుక శాక్యపతి కళ్ళ హర్ష భాష్పమ్ములొలుక. అంచు గేల్ సాచి అని పలుకుతూ ప్రేమగా పిలుస్తూ చేతులు చాచాడు సిద్ధార్థుడు. అలా పిలవగానే రాయంచ రాజహంస రివ్వు మంచు రివ్వున చాలా వేగంగా వచ్చి సిద్ధార్థు గౌతముని హస్తాంచలముల చేతులపైన వాలింది. సభాసదులు సభలోని వారంతా జయ జయ నినాదములు జయ జయ ధ్వానాలు పలికారు. శాక్యవతి శాక్యవంశపు రాజకుమారుడైన సిద్ధార్థుని ఆయన కళ్ళ నుండి హర్షబాష్పమ్ములు వలుక, ఆయన కళ్ళ నుండి కన్నీళ్ళు జాలువారాయి. భావం: గౌతముడు చేతులు చాచి ప్రేమగా పిలువగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వాలింది. ఆ దృశ్యాన్ని చూసిన సభలోని వారందరూ జయ జయ ధ్వానాలు చేశారు. అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూసి గౌతముని కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలాయి. అర్థమైంది కదా? మరొక వీడియోలో మరొక కొత్త పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.